ఈ ఎన్నికలకు సంబంధించి చాలా స్పష్టంగా నేను కామెంట్ చేసిన. సోమవారం ఎన్నిక ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద, ఒకే ఒక అంశం మీద ఎన్నిక జరుగుతుంది. ఆదోనిని కాపాడుకోవాలన్నా లేదా ఈ దుర్మార్గుడైన సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేయాలన్నా, ఈ సింగిల్ పాయింట్ ఎజెండా మీదనే ఎలక్షన్ చేస్తారు. ప్రజలు కూడా ఇదే పాయింట్ మీద ఓటు వేయాలని కోరుకుంటాం. ఎందుకంటే నేను ఆదోనికి వచ్చిన తర్వాత టికెట్ వచ్చిందని ఆదోనికి వచ్చిన ఈ 20 రోజుల్లో నా ప్రయాణం ఎంతోమంది మీలాంటి పెద్దల్ని, అక్కల్ని, అమ్మల్ని కలుస్తూ వ్యక్తిగతంగా వాళ్ళ సమస్యలు వింటూ గడిచిపోయింది. రోజులు గడిచే కొద్దీ కూడా నాలో ఉన్న బాధ మీకు అర్థం కాదు. ఎందుకంటే ఈ ఊరు పాడైన విధానం, మహిళల్ని ఏ ఊరికన్నా వెళ్ళండమ్మా, ఏ గ్రామానికన్నా వెళ్ళండమ్మా, నన్ను అడిగే మొట్టమొదటి ప్రశ్న మరుగుదొడ్లు ఇవ్వయ్యా మాకు అని అడుగుతారు. నా అక్క చెల్లెలకి ఇంత బాధ వచ్చింది అని కళ్ళలో నీళ్ళు వస్తాయి నాకు. ఒక ఊరు కాదు, ఒక వార్డు కాదు, అన్ని వార్డుల్లో, అన్ని గ్రామాల్లో ఉన్న సమస్య. నేను వెరిఫై చేశాను. ఆదోనికి 5,000 మరుగుదొడ్లు ఆడవాళ్ళ కోసం కట్టామని బిల్లు తీసుకొని డబ్బులు కొట్టేశారు. ఒక్కటంటే ఒక్క మరుగుదొడ్డి కట్టలేదు. ఆడవాళ్లకు బహిరంగంగా ఒక ఖాళీ ప్లేస్ చూపించి ఇవే మీ మరుగుదొడ్లు ఇక్కడే పోండి అంటా ఉన్నా. సాయి ప్రసాద్ రెడ్డి అడుగుతా, ఏమయ్యా మీ అమ్మకో మీ చెల్లికో ఈ కష్టం వస్తే నువ్వు భరించగలవా? ఎమ్మెల్యేగా డబ్బులు తిన్నావు, రకరకాల డబ్బులు తిన్నావు. చివరికి ఆడవాళ్ళకు కట్టించిన నరేంద్ర మోదీ గారు ఆడవాళ్ళ కోసం వాళ్ళ గౌరవాన్ని కాపాడడానికి మరుగుదొడ్లకు శాంక్షన్ చేసి ఒక్కొక్క మరుగుదొడ్డికి 13,500 రూపాయలు ఇస్తే, కోట్లాది రూపాయలు ఇక్కడికి పంపిస్తే ఆ డబ్బులు కొట్టేయడానికి ఇది మనిషేనా అని అడుగుతాం. ఇంత దుర్మార్గుడికి మనం ఓట్లు వేసామా అని నాకు బాధగా ఉంది. రెండవది మంచినీళ్ళ సమస్య. ఏ గ్రామానికన్నా పోండి, ఏ వార్డు కన్నా పోండి, మంచినీళ్ళు లేవంటారు. వారానికి ఒకసారి నీళ్ళు వస్తాయంటారు. మీకు అందరికి అర్థం కావాలమ్మా, ఈ మంచినీళ్ళు ఎందుకు రావో కూడా మీకు తెలియాలి. ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కట్టమని, అంటే వేసవి కాలంలో నీళ్లు తోడి పెట్టుకొని మనకు నీళ్లు వదలడానికి చేసేటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టమని 100 కోట్ల రూపాయలు ఆదోనికి వచ్చినాయి. దాన్ని ఈ సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరుడికి కాంట్రాక్ట్ ఇచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటే నాసిరకం ట్యాంక్ కట్టినాడు. గత 3 నెలల కిందట దాని కింద పునాదులు కదిలినాయి, కుంగిపోయింది. దీనికి ఎక్స్పర్ట్లంతా వచ్చినారు, వచ్చి చూసి ఇది పగిలిపోతుంది, ట్యాంకు నాసిరకం కట్టినారు, దీని మొత్తం నీళ్ళు నింపద్దు, 50% నీళ్ళు నింపండి అన్నారు. దాన్ని ఏదో చిన్న చిన్న రిపేర్లు చేశారో దానికి కూడా డబ్బులు తెచ్చుకున్నారు. 50% నీళ్లు మాత్రం దాన్ని నింపుతున్నారు. 4 రోజులు 5 రోజులు ఒకసారి మన నీళ్ళు వస్తా ఉన్నాయి. ఈ పాపం ఊరికే పోతుందా? ఆలోచన చేయండి అమ్మా, ఊరికే పోతుంది ఎవరికన్నా? అంతెందుకు, ఇక్కడ రామ్జల అనే చెరువు ఉంది. ఆ చెరువుని కాపాడుకోవడానికి సుమారు నాకు తెలిసే ఒక 60-70 కోట్ల రూపాయలు వచ్చినట్టుగా నాకు రికార్డులు చెబుతాయి. దాన్ని ఏం చేయాలి ఎమ్మెల్యే? దానికి లైనింగ్ వేయాలా, నీళ్లు పాడైపోకుండా చూసుకోవాలా, దాని మీద గట్టు కట్టాలా, చెరువు బాగు చేసుకుంటే చాలు దానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ డబ్బులు పంపించినాడు. వర్షాకాలంలో పక్కన
కొండల నుంచి నీళ్లు పడతాయి, చెరువులో ఉంటాయి, అది మనం వేసవిలో వాడుకుంటాం. గత 30-40 సంవత్సరాలుగా మనకు దాహం తీర్చింది ఆ చెరువే. డబ్బులు వచ్చినాయి, సాయి ప్రసాద్ రెడ్డి మాయాజాలంలో డబ్బులన్నీ ఆ ఇంట్లో మూటలు కట్టి ఇంట్లో వేసుకున్నాడు. చెరువు బాగు చేశారు, రిపోర్ట్లు పంపించేశారు. ఆ నీళ్లు వదలడం మొదలుపెట్టారు. ఒకనొక రోజు ఆ నీళ్లు తాగి ఒక కాలనీలో అందరికీ వాంతులు విరోచనాలు వచ్చినాయి. మళ్ళీ ఎక్స్పర్ట్లు వచ్చినారు, పోయి ఆ చెరువులో నీళ్లు టెస్ట్ చేస్తే ఈ నీళ్లు వాడడానికి పనికిరావు అని సర్టిఫికెట్ వచ్చింది. ఇప్పుడు కూడా మీరు పోయి చూడండి, చెరువు నిండా నీళ్లు ఉంటాయి, మనకు వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి. ఎందుకు? ఆ చెరువులో నీళ్లు వాడడానికి పనికిరావు. చనిపోయినారన్న చెప్తా ఉన్నాడు. మనిషి చనిపోతే కాంపన్సేషన్ కూడా ఇచ్చారు. అమ్మ మీరు ఆలోచన చేయండి, మనకు మంచి నీళ్లు లేకుండా చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఎమ్మెల్యే ఇంకా మనం భరించాలనా అని ఆలోచన చేద్దాం. ఊరిని వల్లకాడ చేసినాడు. పేదవాళ్లకు ఇల్లు కట్టమని నరేంద్ర మోదీ కోట్లాది రూపాయలు పంపించినారు. జగనన్న కాలనీల పేరు మీద 10,000 మంది పేదవాళ్ళు వచ్చి అయ్యా అయ్యా ఇల్లు 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 అని అడుక్కుంటే, మీకు విషయం తెలుసా? ఎమ్మెల్యే ఇంటికి పోతే అందరూ చెయ్యి కట్టుకొని గేటు ముందు నిలబడాలంట. వీడేమన్నా ఊడిపడినాడా అని అరే, మనుషుల్ని మనుషులుగా కూడా చూడలేని ఎమ్మెల్యే ఎందుకు పనికొస్తాడు అని సుడిగా ప్రశ్నిస్తా. అట్లా అడుక్కున్నారు జనాలు, పోయి చెయ్యిలు కట్టుకొని గేట్ల దగ్గర ఎండలో నిలబడి పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు అడుక్కుంటే మీకు అందరికీ ప్లాట్లు ఇచ్చేస్తానన్నాడు. 10,000 ప్లాట్లు ఇస్తానన్నాడు. ఎక్కడో దూరంగా 5 కిలోమీటర్ల తర్వాత, 10 కిలోమీటర్ల తర్వాత 170 ఎకరాలు రైతులతో కాంట్రాక్ట్ చేసుకున్నాడు. 3 లక్షలు 4 లక్షలకు కాంట్రాక్ట్ తీసుకున్నాడు, అగ్రిమెంట్ తీసుకున్నాడు. అధికారుల దగ్గర దొంగ లెక్కలు చెప్పి ఆ భూమిలో 13 లక్షలని రిపోర్ట్లు పంపించి ఎకరా 13.5 లక్షల చెప్పున డబ్బులు తీసుకొని రైతులకు 3 లక్షలు ఇచ్చి 10 లక్షల జేబులో పెట్టుకుని 100 కోట్లు సంపాదించినాడు. పేదలకు డబ్బులు, పేదలకు పట్టాలు ఇచ్చే దాంట్లో కూడా డబ్బులు ఎరుకునే వాళ్ళకి ఎమ్మెల్యే అని అడుగుతా. ఈయన ఎంతకాలం భరించాలి? ఇల్లు కట్టమంటే కట్టడు. నేను చూశాను పోయమంట, పేదలకు ఇల్లు పునాదుల్లో ఆగిపోయినాయి, కొన్ని స్లాబ్లు వేసి ఆగిపోయినాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా ఇల్లు పూర్తి చేయలేదు, ఒక పేదవాళ్లకు న్యాయం చేయలేదు. డబ్బులు వస్తా ఉన్నాయి, తింటా ఉన్నాడు, డబ్బులు వస్తా ఉన్నాయి, తింటా ఉన్నాడు. మళ్ళీ మీకు అందరికీ చెప్తా ఉన్నా, పెద్దలంతా ఇక్కడ ఉన్నారు, తెలుసుకోవాలి. ఢిల్లీ నుంచి డబ్బులు ఆదోనికి చేరుకుంటా ఉన్నాయి, విజయవాడ నుంచి డబ్బులు వచ్చి ఆదోనికి చేరుకుంటా ఉన్నాయి. కానీ పేదవాళ్ళకి, అవసరమైన ఉన్న వాళ్ళకి చేరట్లే. ఏమైపోతా ఉన్నాయి ఆలోచన చేయాలి. మీరు ఎవరి జోబుల్లోకి పోతా ఉన్నాయి ఆలోచన చేయాలి. ఇలాగే ఉంటే ఊరేమైపోతుందో ఆలోచన చేయాలి. ఇదే ఊర్లో పుట్టాం, ఇదే ఊర్లో పెరిగాం, ఇక్కడే బతుకుతాం, ఇక్కడే చేస్తాం. ఈ ఊరు వల్లకాడైతే దానివల్ల జరిగే నష్టాన్ని ఆలోచన చేయండి. మీరు బలవంతంగా ఈ ఊర్లో ఉన్న మీ బిడ్డలు ఈ ఊర్లో ఉంటారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ దరిద్రపు పరిస్థితులు వద్దు, మేము కర్నూలుకు పోతాం, హైదరాబాద్కు పోతాం, బెంగళూరు పోయి బతుకుతామంటే మీరు బిడ్డలు అలా పంపించగలుగుతారా? మీరేమవుతారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందే కోరుతాం. అంతెందుకు, మీ బిడ్డలు 10th క్లాస్ పాస్ అయినారు, డిగ్రీ పాస్ అయినారు, ఎంబీఏలు చేసినారు, ఇంజనీరింగ్లు చేసినారు. ఎవరికంటే ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కరైనా చెప్పండి ఆదోనిలో మా బిడ్డకు ఉద్యోగం వచ్చిందని ఒక్కరు చెప్పండి. ఒకప్పుడు రెండవ